లైలా మజ్ను సూపర్ హిట్ లవ్ స్టోరీ. ఈ పేర్ల మీద వచ్చిన సినిమాలన్నీ హిట్. కానీ ఇప్పుడు ఆ పేరు పొలిటికల్ హీట్. త్వరలో విడుదలయ్యే లైలా సినిమా పొలిటికల్ హీట్ పెంచింది. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక సినిమా రెండు పార్టీలు, ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతోంది. టీడీపీ వైసీపీ మధ్య ఓ లెవెల్లో సోషల్ మీడియా వార్ నడుస్తోంది. దీనికి ఆద్యం పోసింది ఒక కమీడియన్. 30 years ఇండస్ట్రీ. అవును, మీరు విన్నది నిజమే. 30 years ఇండస్ట్రీ. అదే బత్తాయి డైలాగ్ కింగ్ పృథ్వీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సినిమాకు ఫుల్ ప్రమోషన్ ఇచ్చాయి. 80 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. 150 గొర్రెలు, 11 గొర్రెలు. ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియదు, కానీ వైసీపీ వాళ్ళు మాత్రం మమ్మల్ని అన్నారని రాద్ధాంతం చేశారు. ట్విట్టర్లో బ్యాన్ లైలా అంటూ ట్వీట్స్ కూడా చేశారు. ఆ దెబ్బకు పృథ్వీ హాస్పిటల్లో జాయిన్ అయితే హీరో విశ్వక్ సేన్ ఏకంగా సారీ చెప్పడమే కాదు, పృథ్వీ చెప్పిన మాటలతో మాకు సంబంధం లేదని చెప్పేశాడు. ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల వేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి. ఇక వైసీపీ అటాక్తో టీడీపీ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. బాలయ్య బాబు ఫ్యాన్స్ వెల్కమ్ లైలా అంటూ ట్వీట్ స్టార్ట్ చేశారు. ఇద్దరి మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. ఇటు ప్రెషర్ తట్టుకోలేక పృథ్వీరాజ్ హాస్పిటల్లో నుండే మాట్లాడాడు. అయ్య బాబోయ్, ఇంత రచ్చ అవుతుంది అనుకోలేదు అంటున్నాడు పృథ్వీ. నా వల్ల సినిమాకు ఇబ్బంది కాకూడదు అంటున్నాడు. తల్లిని ఇంత నీచంగా మాట్లాడారంటే వాళ్ళ పార్టీ ఏంటి, వాళ్ళ సంస్కృతి ఏంటి, ఆ సోషల్ మీడియా ఏంటి అనేది బాగా అర్థమవుతుంది అందరికీ. కానీ ఇప్పుడు 11 అనే మాట వస్తే వణుకు గజ 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 వణుకుపోతున్నారంటే ఇక మేమేం చేయలేము దాన్ని. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు వైసీపీ నాయకులు చేసే హడావిడికి ఆ పార్టీ పరువు తీయొద్దని జగన్ అభిమానులు అంటూ ఉంటే, ఉన్న మాట అంటే ఉలికెందుకు అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఏది ఏమైనా ఈ లొల్లి ఇప్పట్లో ఆగేట్టు లేదు. అయితే ఈ లొల్లి వల్ల మా సినిమా పాపులర్ అయింది, ఫుల్ ప్రమోషన్ వచ్చిందని సంతోషపడాలో, బ్యాన్ లైలా అంటూ చేస్తున్న ప్రచారానికి బాధపడాలో అర్థం కాక చేతులు పిసుకుంటున్నారు ఆ సినిమా వాళ్ళు. మరోపక్క సినిమాలోకి రాజకీయాన్ని లాగొద్దని, సినిమాని ఎంటర్టైన్మెంట్ కోణంలోనే చూడాలని సినీ పెద్దలు రిక్వెస్ట్ చేస్తున్నారు. చూద్దాం ఈ యుద్ధానికి శుభం కార్డ్ ఎప్పుడు పడుతుందో, ఎలా పడుతుందో.